ఇంట్లో ఉండి అన్నీ చూసుకొని ఇల్లుని నడుపుతున్న గృహిణులకి ఎప్పుడైతే మనం విలువ ఇవ్వడం నేర్చుకుంటామో, మాటలకి పుస్తకాలకి కాదండి, ఆచరణలో పెట్టి ఎప్పుడైతే విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు గర్భం దాల్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అన్న కాన్సెప్టే వాళ్ళ మైండ్లోకి రాదు. ఎందుకంటే వాళ్ళు చాలా రెస్పెక్టెడ్ ఫీల్ అవుతారు, బిలాంగ్డ్ ఫీల్ అవుతారు. సో న్యాచురల్గా వాళ్ళు అన్నీ ఆనందంగా చేస్తారు. అంటే పిల్లలకి ఇది మంచిది తిను అన్నప్పుడు అంటే నేను ఇంపార్టెంట్ కాదా పిల్లడు ఇంపార్టెంటా అనే ఆలోచన వాళ్ళకి రానే రాదు. బికాజ్ నువ్వు ఇంపార్టెంటే, పుట్టబోయే పిల్ల ఇంపార్టెంటే అని చెప్తున్నారు కాబట్టి ఆనందంగా తింటారు, ఆనందంగా వంట పడుతుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటారు కాబట్టి హెల్దీ చిల్డ్రన్ బయటకు వస్తారు. సో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనం హ్యాపీగా ఉంచుతున్నామా లేదా అన్న ప్రశ్న పురుషులు ఒక్కలే కాదు, ఆ ఇంట్లో ఉన్న మిగిలిన ఆడవాళ్ళు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న అండి. బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ హెల్ప్లెస్ స్టేట్. సో మనం ఎప్పుడైతే ఒక కుటుంబంగా దగ్గరకు వచ్చి ఆ గర్భిణికి సపోర్ట్ ఇస్తామో ఆటోమేటిక్గా మీరు ఒక హ్యాపీ చైల్డ్కి మీరు ఫౌండేషన్ వేసేసారని అర్థం. సో అక్కడ ఫౌండేషన్ ఖచ్చితంగా పడాల్సిందే.